श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ॐ तवश्चण्डिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण यदुभूषण नरसखा शृंगार रत्नाकर लोकद्रोहि नरेंद्र वंशधना योगेश्वर देवदानीक ब्राह्मण गोगणहरण निर्वाण संधायका नीकुन्मृक्यदतृम्पवे भवलद नित्यानुकंपानिधि। श्रीकृष्ण शरणम श्रीकृष्ण शरणम श्रीकृष्ण शरणम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 655వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 16వ పర్వం, శాంతి సప్తకములోని పంచమ పర్వము అయినటువంటి మౌసల పర్వములో ఏకాశ్వాసం పేజీ నంబరు 640 118వ పద్యం. ఇప్పుడు మనం కృష్ణుడు బలరాముడు ఇద్దరు వెళ్ళిపోయారు. అందరూ అర్జునుడు వచ్చాడు. వసుదేవుడు శ్రీకృష్ణుడు తనతో అన్న మాటల్ని అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడిని చూడంగానే రుక్మిణీమ మిగతా 16,000 మంది భార్యలు గొల్లుమన్నారు. ఈయన గొల్లుమన్నాడు. కానీ తనకి తను సంభాళించుకుని కొంత ధైర్యం తెచ్చుకుని వాళ్ళని ఓదార్చి తారకుణ్ణి తీసుకుని వసుదేవుడికి వెళ్తే, ఆ వసుదేవుడు అసలు వీళ్ళు ఎలా నాశనం అయిపోయారు, ఎలా కొట్లాడుకున్నారు, ఇవన్నీ చెప్పి ఆ సాత్యకి కృతవర్మతో ప్రారంభమైంది. అయినా వాళ్ళనేది ఏమున్నాయి, మునుల శాపం ఇదంతా, దైవ శాపం అని చెప్తున్నారు. చెప్తూ అర్జునుడు నాదాన కృష్ణుడు నాతో ఇలా అన్నాడు, అర్జునుడు వస్తాడు, అర్జునుడికి నువ్వంటే చాలా భక్తి, కాబట్టి నువ్వు చెప్పిన పనిని ప్రతిదీ తప్పకుండా అర్జునుడు చేస్తాడు అని చెప్తూ ఇంకా కృష్ణుడు తనతో అన్న మాటల్ని అర్జునుడితో చెప్తున్నాడు. ఎవరు? వసుదేవుడు, మహానుభావుడు అండి వసుదేవుడు. అది అమ్మ ఎవరిన వచ్చారు? సుజిత గారు ఇక్కడ సార్. అమ్మయ్య, స్వాగతం మూర్తి గారికి, మౌత్ గల్లీకి. ఎందుకంటే మరీ ఎవరు లేకుండా చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య మన ఈ వల్ల అయినా రావట్లేదు. మహాభారతం అది మహాదేవ చెప్పారు. పోనీ భారతం మీద సంగతే, వల్ల మీద ప్రీతి కూడా పోయిందా? అది సంగతి. అయ్యా, ఏది ఏమైనప్పటికీ భారతము ఆఖరి అంకానికి చేరేసుకున్నాం. ఇదిగో ఇది అంకం పూర్తయితే ఈ మహాభారత ప్రవచన మహాయజ్ఞం పూర్తయిపోతుంది. దీనికి కొంచెం శుభంగా అయితే గజేంద్ర మోక్షం కానీ, రుక్మిణీ కళ్యాణం కానీ చెబుదామని కొంత ఆశ ఉంది. ఇంకా నేనేం ప్రామిస్ చేయలేదు, చెప్తానని మీకు. ఎవరం
కాబట్టి ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కందపద్యం. అతడు వనితలను ఆయన చెప్తున్నాడు. ఎవరు ఇక్కడ ఈ అతడు అంటే అర్జునుడు. అంటే వసుదేవుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఏమని? కృష్ణుడు చెప్పాడు నాతో అని. ఇప్పుడు ఈ కృష్ణుడు అతడు అన్నాడు. అతడు అంటే అర్జునుడు అనమాట. ఇది ఇక్కడ కృష్ణుడు వసుదేవుడితో చెప్పాడు అతడు. అతడు అంటే అర్జునుడు. ఆ అర్జునుడితోనే ఇప్పుడు వసుదేవుడు చెప్పాడు. అతడు ఏ అతడు? మహేష్ బాబు అతడు కాదు. ఈ అతడు మన అర్జునుడు. కృష్ణుడు అన్నాడు అతడు అంటే ఈ అర్జునుడు వనితలను బాలుర అతి ప్రయత్నమున అరసి ఆపద బాబు. ప్రయత్న పూర్వకంగా మన యాదవ స్త్రీలకి యాదవ బాలులకి ప్రయత్న పూర్వకంగా ఏ ఆపద రాకుండా అతను చూసుకుంటాడు. నాన్నగారు మీరేం దిగులు పడకండి అని కృష్ణుడు నాతో చెప్పాడు అని మళ్ళీ వసుదేవుడు అదే అర్జునుడితో చెప్తున్నాడు. ఏ అర్జునుడి గురించి కృష్ణుడు వసుదేవుడితో చెప్పాడు ఆ అర్జునుడితో వసుదేవుడు చెప్పాడు. అది ధృతి సారమహిత. కృష్ణుడు తన తండ్రిని ఏమని సంబోధించి అంటే ధృతి సారమహిత అంటే ధృతి పరమ పట్టుదల, విడవని పట్టుదల, సారమైనటువంటి మహిమ కలిగిన వాడు. అంటే ఏమిటయ్యా? ఎందుకని కంసుడు చెరసాల్లో పెడితే ఏమీ అదరలేదు బెదరలేదు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి శ్రీకృష్ణుడు. బాల్యంలో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు అంతే ధైర్యంగా ఉండు. ఆ ధృతిసార మహిమ మహిత అంటల్లో ఈ సంబోధనలు నన్నయ్య గారి దగ్గర నుంచి వీళ్ళందరూ అలా ఉద్దేశం. ఇప్పుడు ఏదో నీ ఎదురుకుండా పెద్ద ఏదో నాశనం అయిపోయిందని నువ్వు నీ పట్టుదల సడలిపోకూడదు. ఓ ధృతిసార మహిత అని కృష్ణుడు ఇప్పుడు సంబోధించి వసుదేవుడు. మీకు ఇక్కడ ఆ కాన్వర్జేషన్ సరిగ్గా అర్థం కాకపోతే ఎవరితో ఉంటున్నది మీకు అర్థం కావట్లా. మీరు ఇప్పుడు వసుదేవుడు అర్జునుడితో ధృతిసారమైతే అంటలా, కృష్ణుడు అంటున్నాడు ఓ ధృతిసారమైత అతడు అర్జునుడు కాపాడుతాడు ఎవరిని? వనితల్ని బాలుడు. అంబుది కతిపయ దినములను ముంపుగలదు ఇప్పురమును. అన్నగారు ఇంకో మీకు విషయం చెప్తాను. ముంపుగలది ఇప్పురము. ముంపగలది ఇప్పురం. కతిపయ్యలు అంటే చాలా తక్కువ దినాల్లో అని చెప్పడం. అసలు ఎన్ని దినాలు అనేది అర్జునుడు చెప్పేశాడు. కృష్ణుడు అప్పటికి ఎందుకు చెప్పలేదంటే ఇంకా అక్కడ కొంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దారకుడు హస్తిపురి వెళ్ళాడు, ఇది చెప్పాడు, అర్జునుడు వచ్చాడు. దీనికి కొన్ని దినాలు అయింది. ఆ ఎగ్జాక్ట్ ఎన్ని రోజుల్లో అయింది అనేటువంటిది అర్జునుడు చెప్తాడు. ఏం జరిగిందంటే కతిపయ దినములలో అంటే చాలా తక్కువ కాలంలో కొన్ని రోజుల్లో ఈ పురమును అంటే ఈ ద్వారకా నగరాన్ని అంబుది సముద్రాన్ని ముంపేస్తుంది అంటే ముంచేస్తుంది. సముద్రం ముంచైపోతుంది. ఎవరమ్మా? అతనికి ఇచ్చావా? సముద్రాన్ని ముంచైపోతుంది ఆయన. సముద్రాన్ని ముంచైపోతుంది అంటే ఈ ద్వారక సముద్రంలో కలిసిపోతుంది అని కృష్ణుడు చెప్పేశాడు అని అర్జునుడికి చెప్తున్నాడు ఈయన. కాబట్టి ఇది ఎలాగైనా పోయేదే. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చారు. సావక మిగిలిన ఇంకా ఇక్కడ ఎవరన్నా ఉంటే అది అమ్ముది ముంచేస్తుంది. ఎలాగైనా పోయేవాళ్ళు. అది సరే. శీర్షపద్యం. యాదవుల్ తమలోన ఆహవం వనరింపక అటమున్న బలదేవుడు అడవి కరిగే అత్యంత నియతిమై అధిక తపోవర్తనము తగిలియున్నవాడు. నాకు అది తెరవై అన్నగారు. ఈ యాదవులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవటానికి పూర్వమే
బలదేవుడు పరమ నిష్ఠాగరిష్ఠుడై ఎంత నియమముతోనూ నీతులుగాను అంతో నిష్ఠతోనూ తపోనిష్ఠాగరిష్ఠుడై ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు నాన్న ఓ వసుదేవ, నాకు కూడా అదే మార్గాన్ని అవలంబించవలసి ఉన్నది. అంటే నేను కూడా బలదేవుడు నడిచిన అడుగు జాడల్లో నడిచేస్తాను. నేను కూడా తపస్సుకు వెళ్ళిపోతాను అని కృష్ణుడు నాతో చెప్పాడు అని వసుదేవుడు అర్జునుడికి చెప్తున్నాడు. మీకు ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇది ఎవరితో చెప్పారో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. అంతే తప్పితే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి కాదు నా ఉద్దేశం. కాబట్టి ఇక్కడ కృష్ణుడు నాతో ఏం చెప్పాడంటే, బలదేవుడు ఈ యుద్ధానికి పూర్వం వెళ్ళిపోయి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు అందరూ చనిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను. కాబట్టి నేను కూడా వెళ్ళాల్సి ఉంది. ఒండు కర్తవ్యం ఇట్టిది. ఇంతకు మించి ఇంకో కర్తవ్యం లేదు. కర్తవ్యం అంటే ఇప్పుడు చేయవలసిన పని అదే. 1000 నెల. ఇంకా అందుకే ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు నాన్న? నాకు ఇంకో మార్గం లేదు. ఇప్పుడు నేను కూడా అన్నగారి అడుగుదాలలో నడుస్తాను, వెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటాను. మరి మీరంటారా, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని మీ బాగుబోగులు చూసుకోవడానికి అదిగో అర్జునుడు వస్తాడు. నేను ఉదారకుని కౌరు పెట్టాను, వస్తాడు. ఇంకా ఒండు విచారంబులొడిగి దయాలోల అనుమతి సేయుము అప్పనికి నన్ను. అంటే ఆ పనికి అంటే తపస్సు చేయడానికి ఇంకా మిగతా ఆలోచనలన్నీ వదిలిపెట్టేసి నన్ను తపస్సు చేయడానికి అనుజ్ఞ. మీరు అనుజ్ఞిస్తే నేను వెళ్ళి తపస్సు చేసుకున్నాను. ఓ దయాలోల, దయతో నిండినటువంటి హృదయం కలిగినటువంటి ఓ వసుదేవ, నాకు అనుజ్ఞిస్తే నేను వెళ్ళిపోతాను. ఇక ఎక్కువ మాట్లాడదు, నన్ను పంపించేసాను. ఆ ధనుంజయు చెప్పినట్లు సకల జార్యజాతంబు నడిపి. ఇంకో విషయం అంటే ధనుంజయుడు వస్తాడు, ఆయన చెప్పినట్లు చెయ్యండి అందరూ మీతో సార్. మీరు చెప్పినట్టు ఆయన చేస్తాడు, ఆయన చెప్పినట్టు మీరు చేయండి అందరూ. అన్ని కార్యాలు ఆయన చక్క పెడతాడు. నిజంగానే ఇప్పుడు చూడండి, అర్జునుడు చాలా పనులు చేశాడు అక్కడ. అంటే అతను ఎవరెవరిని ఎలా చేయాలో చక్కపరుచుకున్నాడు. కాబట్టి ఆ ధనుంజయుడు చెప్పినట్లు మీరందరూ మళ్ళీ ఇలా ఎందుకు మేము చేయలేము అనకండి. ఆయన చెప్పినట్టు చేయండి, చేసి మీరు శాంతిగా ఉండండి, సుఖంగా ఉండండి. అతడు సమరమృత యాదవులకెల్లా సముచిత ప్రకారంబున చేయు అగ్ని సంస్కారము అని. నాన్న ఇంకా కృష్ణుడు నాతో ఏమన్నా అంటే, ఇదిగో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని అందరూ చచ్చిపోయారు కదా యాదవులు, వాళ్ళందరికీ ఆ అర్జునుడు అగ్ని సంస్కారం చేస్తాడు అని నాతో కృష్ణుడు చెప్పాడు. చూడండి, కృష్ణుడు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు వసుదేవుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఈ చనిపోయిన వాళ్ళందరూ అలా పడున్నారు అక్కడ. కాబట్టి మరి వీళ్ళకి అగ్ని సంస్కారము అదిగో అర్జునుడు వచ్చి తగిన విధంగా, ఈ తగిన విధంగా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరిని ఎలా చేయాలో ఆ విధంగా అగ్ని సంస్కారం చేసేస్తారు. ఎవరు? అర్జునుడు. ఈ చనిపోయిన యాదవులకు అందరూ, వనితల్ని బాలుల్ని ఆయన రక్షిస్తాడు. మీరందరూ ఆయన చెప్పినట్టు చెయ్యండి. ముఖ్యంగా మీరు దిగులు పడకండి. అన్నగారు ఈ యుద్ధానికి ముందరమే తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. నేను కూడా తపస్సు చేసుకున్నాను. ఇక మీరు నాకు ఇంకో మాట మాట్లాడకుండా నాకు అనుజ్ఞ ఇచ్చింది, వెళ్ళిపోయాను. కందబది
అతడు కాలాంతరమున అతడు కాలాంతరమున, ఇంకొక మాట చెప్పాడు కూడా, అతడు కాలాంతరమున భ్రాతిగా ఆ? భ్రాతిగా భ్రాతిగా భవదీయ భవ్య పరలోక భవదీయ పరలోక విధులు చేతోగతి చేతోగతి భక్తి పరిస్ఫీతములుగా భక్తి పరిస్ఫీతములుగా చేయు అనియు చెప్పే అనియు కుమార. చెప్పే కుమారా. ఓ కుమారా, ఓ అర్జున, ఇంకొక విషయం కూడా అర్జునుడు నాకు కృష్ణుడు చెప్పేశాడు ఆయన, శ్రీకృష్ణుడు ఏమనంటే, ఎంతో భక్తిగా వినయముగా శ్రద్ధగా, నాన్నగారు మీకు కూడా పరలోక క్రియలు అంటే వసుదేవుడికి కూడా పరలోక క్రియలు అర్జునుడు చేస్తాడు. మీరు ఇక్కడ కొంచెం ఆలోచిస్తే ఒక మహానుభావుడు పుట్టాడు, ఇప్పుడు రాముడు పుట్టాడు, ఎవరు? దశరథుడు. కానీ దశరథుడికి అంత్యేష్టి చేశాడా? చేయలే. కృష్ణుడు వసుదేవుడికి జన్మించాడు, ఆయనకి అంత్యేష్టి చేశాడా? చేయలే. జటాయు అడవిలో తిరిగే పక్షి, దానికి చేశాడు రాముడు. అంటే ఆయన చేత అంత్యేష్టి చేయించుకోలేకపోయారు వీళ్ళు. అర్జునుడు చేశాడు వీళ్ళకి, అక్కడ దశరథుడికి భరతుడు చేశాడు. మరి అదే జటాయుకి ఆయన ఇది చూడండి, జటాయుకి చేసి ఆ రాముడు అన్నాడు, ఇదిగో నేను చెప్తున్నాను, ఈయనకి ఊర్ధ్వలోకాలు వెళ్ళిపోవాలన్నాడు. ఇక్కడ పరమాత్మ స్వయంగా అంత్యేష్టి చేయడం అంటే సామాన్యం అండి అది. కాబట్టి ఇక్కడ వసుదేవుడు ఏమనంటే, నాకు పరలోక క్రియలు భక్తిగా శ్రద్ధగా వినయంగా యథావిధిగా శాస్త్రోక్తంగా అర్జునుడు చేస్తాడు నాన్నగారు అని నాకు కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు ప్రిపేర్ అయిపోయాడు, నిజంగానే చేశాడు కూడా. వసుదేవుడు ఆయనే చేశాడు. అవునండి, సాక్షాత్తు మరి ఆదిశేషుడు అన్నాడు. ఈయనకి 9 భార్యలు. ఎవరికి? వసుదేవుడికి. వాళ్ళు దేవకి. ఆ దేవకికి ఇదిగో మన శ్రీకృష్ణుడు జన్మించాడు. రోహిణి, ఆవిడికి బలరాముడు పుట్టాడు. ఇంకో భార్య పేరు భద్ర, ఆవిడికి జన్మించింది సుభద్ర. ఇంకొక ఆవిడ పేరు మదిర, అందుకే ఆయనకి జన్మించిన వాడు సాత్యకి. ఇలా నలుగురికి 9 జన్మించారు ఆయన. అది కాబట్టి ఈ వసుదేవుడికి అంత్య చేసి ఎవరు చేశారు? తను ఎదుర్కొండానే ఆయన బతుకుండగానే ఆయన కొడుకు సాత్యకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. సరే, సుభద్ర అంటావు, అర్జునుడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అర్జునుడు అల్లుడు. మరి పోతే బలరాముడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. దేవకి కొడుకైనటువంటి శ్రీకృష్ణుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు నీకు అంత్యేష్టి ఎవరు చేయాలి? అల్లుడు చేశాడు. అది సంగతి. మనం అనుకుంటామండి, ఒక మహానుభావుడు మనకి కొడుకుగాను, మనకి బంధువుగాను, హితుడుగాను, సన్నిహితుడుగాను ఉన్నంత మాత్రాన మీకు అదృష్టము రాదు. వాడు ఎవరికో ఒక అదృష్టం వస్తున్నాడు, వాడు దూరంగా ఉంటాడు. ఒక్కొక్కసారి మనం కల్పిద్దాం, ఈవెన్ ఆయన కల్పిద్దాం అనుకున్నా మీరు రారు. వీడికి మంచి అదృష్టం ఇద్దాం రా నాయన, రారా దగ్గర రారా అనుకో, వాడు ఎవరో దూరంగా ఉంటాడు, వాడు అందిపుచ్చుకుంటాడు. అది తర్వాత కందబద్ది చెప్పిన నేను వడంబడి, నేను కూడా ఒప్పుకున్నాను ఆయన. ఇలా కృష్ణుడు నాకు చెప్పాడు, నేను కూడా వడంబడి ఆయనకి తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇచ్చి ఆయన్ని పంపించేశాను. ఆ పురుషోత్తముని నిమ్మి అనిచితి, ప్రేమగా పంపించేశాను. ఆ పురుషోత్తముణ్ణి, ఆ జగన్నాథుణ్ణి నేను పంపించేశాను. వెళ్ళిన ఆయన వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు ఆయన. అర్జున, కాబట్టి నువ్వు ఈ యాదవ స్త్రీలని, యాదవ బాలుడిని
నన్ను రక్షించాల్సిన బాధ్యత నీదే నాయన. ఇట నీ చెప్పిన అట్టులు చేయుట, అది ఇట నీ చెప్పిన ఎట్లు చేయుట ఒప్పైనను కలదు కలదు ఒక్కడు నీకు చెప్పెను. ఒక్కడు చెప్పు. ఇక నువ్వు చెప్పినట్లు చేయడమే నా కర్తవ్యం. అయినా నీకు ఒక్కడు చెప్పాడు. ఇక్కడే తిక్కన గారి కాలానికి వ్యాకరణము, ఇప్పటి కాలానికి వ్యాకరణం ఒకటి ఉంది. తిక్కన గారి కాలంలో రెండే ఉన్నాయి. ఏమిటవి? మన పుంలింగము, స్త్రీలింగం. ఈ న్యూట్రల్ జెండర్ లేదు. అంటే మాస్కులైన్ జెండర్, ఫిమినైన్ జెండర్. అందుకే ఇప్పుడు చూడండి, వాడు ఎవరైనా చెప్పాడు కూడా, ఒక మగ మనిషి చెప్పాడు కూడా, ఒకడు ఇలా చెప్పాడు. అదే ఆడ మనిషి చెప్తే ఒకతే ఇలా చెప్పింది. అదే మగ కాదు, ఆడ కాదు. అప్పుడేమంటే ఒకటి అంటాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఒకడు చెప్పేదా అంటే ఒక్క విషయం చెప్పేదాను అని. కాబట్టి అది పుంలింగంగా వాడతారు ఈయన చాలా సందర్భాల్లో మీరు చూస్తే. కాబట్టి ఆ తర్వాత నెమ్మదిగా ఈ భాషా సంస్కారంలో ఈ వీటికి ఒకడు బదులు ఒకటి చెప్తాడు. ఇప్పుడు చూడండి, నేను ఒకడు చెప్పదు అనము, ఒక విషయం చెప్తాను. నువ్వు చెప్పినట్టు చేయవలసిందే ఇప్పుడు కర్తవ్యం. అయినా నేను నా ఒకటి చెప్తాను నీకు అన్నాడు వసుదేవుడు అర్జునుడు. ఏమిటంటే అది చెప్పము. పీనుగు పెంటగా పడిన, అది చెప్తున్నాడు వాడు. పీనుగు పెంటగా పడిన బిడ్డల నెల్ల తలంచుట ఎప్పుడు అనగరామి తెల్ల. ఒకటి చాలా క్రిస్టల్ క్లియర్. అక్కడ చూసు, అక్కడ అందరూ నా బిడ్డలు, నా కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు, బావలు, బావమరుదులు, మామయ్యలు, అల్లుళ్ళు, అందరూ వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒక కుప్పగా, పెంట అంటే కుప్ప, ఒక పీనుగు పెంటలాగా శవాల గుట్టలు పెరిగిపోయినాయి. అటువంటి వాళ్ళని తలుచుకొని బాధపడకుండా నేను ఉండలేకపోతున్నా. ఏది ఇది విధివశాత్తు జరిగిందని తెలిసినప్పటికీ, ఇది మునిశాప ప్రభావం వల్ల జరిగినది, దాన్ని అనివార్యమని తెలిసినప్పటికీ కృష్ణుడు అంతటి వాడు ఉపేక్ష చేశాడు, ఏమీ చేయలేదు. బలరాముడు అంతటి వాడు ఒంటరి మీరు కొట్టుకుంటారు అన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ నేను ఆ విషయాన్ని గురించి తలుచుకుని బాధపడకుండా ఉండలే. నా మనసుకు వదలటం లేదు. అది నా మనసుని హార్ప్ అంటే కరెక్ట్ గా అది ఆ మనసుని తొలిచేస్తుంది. తర్వాత ఇది మానసము కలిగింప అన్నమున్ పానము, ఇది మానసమును కలిగి నా మనస్సుని కలిచివేసి, అన్నమున్ పానము రుచికి పట్టకున్నట్లుగా నాకు దీని మూలంగా ఆకలి ఉంది, అన్నం తినబుద్ధి కావచ్చు, రుచిగా లేదు, దాహం వేస్తుంది కానీ నీళ్లు తాగబుద్ధి కావచ్చు, అన్నపానాలు పడుతుంటలేదు. అంటే ఈయన మీద కూడా, ఈయనకి శరీరం మీద వ్యామోహం పోయింది. ఒక మనిషి నశించాలంటే నీకు అన్నద్వేషం పుట్టాలి. అంటే అన్నం సహించకుండా పోతుంది అనమాట. అన్నపానాల మీద నాకు మనసు పోవట్లేదు. ఏదో తాగాలను, తినాలను నాకేమీ లేదు. ఈ దశ తాను సహించి ఏమి గతి దావుకొను ప్రాణము అర్జున. ఈ దశ, ఈ విధమైనటువంటి తాను దావుకొను అంటే లోపల పెట్టు, నా ప్రాణం ఏ విధంగా నిలుస్తుందయ్యా? వీళ్ళందరూ నా బిడ్డలు, నా బంధువులు, నా అనుకునే వాళ్ళు ఎవ్వడూ లేడు కదా. ఒక్కడంటే ఒక్కడు, పేరుకి ఒక్కడు వాళ్ళు. అందరు ఏదో చిన్నపిల్లలు మిగిలారు, కొంతమంది, అందరూ వెళ్ళిపోయారు. ఇది తలుచుకుంటే నాకు అన్నపానాలు సహించట్లేదు, ఎక్కట్లేదు. కాబట్టి నా ప్రాణం ఎక్కువ రోజు
ఎక్కువ రోజులు కాదు, ఎక్కువ గంటలు కూడా కాదు, ఎక్కువ నిమిషాలు నిలవలేదు. ఉండక్తి కావట్లేదు. కందపద్యం. ఈ వనితల ప్రజలను దంతావళ ముఖ వస్తువులను తగు చందమున నీ వరస నాయన. ఇదిగో ఈ మిగిలిన స్త్రీలు, ఈ పిల్లలు, ఈ ప్రజలు అంటే పిల్లలని, ఈ దంతావళి ఏనుగులు, గుర్రాలు, రథాలు, మిగిలిన ముఖ్య వస్తువులు అంటే బంగారము, వెండి, ఇటువంటి ముఖ్య వస్తువులు, విలువైన వస్తువు నీవు ప్రయత్న పూర్వకంగా వీటిని కాపాడినాయి. బాహుశ్రీ విస్తృత సంబోధన అంటే మంచి బాహుబలం కలిగినటువంటి అర్జున, నీ బాహుబలం గురించి నాకు తెలుసు. నువ్వు విజయుడివి, నీ పేరే విజయుడు. అంటే నీకు ఏ యుద్ధంలో అయినా విజయం తప్ప అపజయం అనేది నీకు లేదు అసలు. కాబట్టి బాహుశ్రీ విస్తృత, నీ బాహు విలాసం, నీ పటుశౌర్యం, నీ చటుల విక్రమము, నీ వీరత్వము, ధీరత్వము, శూరత్వము, నీ విక్రమాటోపము నాకు తెలియదు. కాబట్టి వీళ్ళందరినీ నువ్వే రక్షించాలి. ఈ వనితల్ని, ఈ ప్రజల్ని, ఈ ఏనుగుల్ని, ఈ రథాలని, ఈ గుర్రాలని, ఇలా ముఖ్య వస్తువుల్ని, ఈ ద్వారకా నగరాన్ని నువ్వే రక్షించాలి. కృష్ణ పనుపు చెల్లింప కృష్ణుడి యొక్క ఆజ్ఞని నువ్వు పాటించాలి అనేటప్పటికీ కృష్ణుడు ఇదే కదా చెప్పింది. అర్జునుడు వచ్చి చూసుకుంటాడు అన్నాడు, నువ్వు చూసుకోవాలి. ఆయన ఇవన్నీ నువ్వు చెప్పినట్టే చేయాలి. కానీ నా మనసులో ఉన్నమాట నాకేమో అంటే నాకు ఇక దేని మీద లేదు, నువ్వే దీన్ని చూసుకోవాలి. హ్యాండ్ ఓవర్ చేశాడు. అయిపోయింది, వసుదేవుడి పని అయిపోయింది. శేషపద్యం. అన విని ఫల్గునుడు ఆ వృష్ణిపతి హృదయము దేహ నిరపేక్షమగుట ఎరింగి. అప్పుడు ఈ ఫల్గునుడు అర్జునుడు ఈ వృష్ణిపతి, ఈ వృష్ణిరాజు అయినటువంటి వసుదేవుడికి ఇహ ఆయన మనస్సుకి ఈ దేహాన్ని రక్షించుకోవాలని లేదు అనే విషయం ఈయనకి అర్జునుడికి తేట తెల్లమైపోయింది. అంటే క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోయింది. ఇప్పుడు నీ దేహాన్ని రక్షించుకోవాలనుకుంటే నువ్వేదో మందులు వేసుకుంటావు, తగిన ఆహారం తీసుకుంటావు, ఏదో డాక్టర్ చెప్పిన దేహాన్ని రక్షించుకోవాలని లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు మందులు వేసుకోవు, సరిగా తినవు. కాబట్టి ఇప్పుడు ఈయనకి ఈ దేహాన్ని రక్షించుకోవాలని లేదు అన్న విషయాన్ని తెలుసుకుని అర్జునుడు డెందము నెవ్వగ పొంద ఆయన మనసు చాలా బాధపడింది. అంటే వసుదేవుడు కూడా పరలోక యాత్రకి తను సిద్ధం చేసుకుంటున్నాడు అన్న విషయం తెలుసుకున్న అర్జునుడు చాలా బాధపడ్డాడు లోపల. ఇమ్మేదిని రమణుతో కృష్ణ విరహితమైన కృష్ణ విరహితమైన ఈ దేశమున వసయింప నాకు చిత్తము. అప్పుడు ఆ మేదిని రమణుడు, ఆ రాజు, ద్వారకా నగరానికి ప్రస్తుత రాజు అయినటువంటి ఈ వసుదేవుతో అర్జునుడు ఇలా అన్నాడు, ఏమయ్యా నన్ను చూసుకోమంటున్నావు? ఏం చూసుకోమంటావు? కృష్ణుడు లేనటువంటి ద్వారకా నగరిలో నాకు కొన్ని నిమిషాలు కాదు, కొన్ని సెకండ్లు కాదు, కొన్ని క్షణాలు కూడా ఉండటం సాధ్యమేనా? అంటే కృష్ణుడు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, అది అడవైనా పర్వాలేదు. కృష్ణుడు లేనటువంటి ద్వారక కాదు, అది స్వర్గమైనా నాకు నరకమే, నేను ఉండలేను. కాబట్టి ధర్మతనయ భీములు నేను మాతృనందనులు పాంచాలియు ఏకచిత్తులం అనక, ఓ పాపము లేని వసుదేవ,
ఒక మాట చెప్తున్నాను, మీరు వినండి. మా 5గురు అన్నదమ్ములు, మా పాంచాలి అంటే ధర్మ భీమార్జున నకుల సహదేవులమైన మేము, మా పాంచాలి, మీ అందరము ఏకచిత్తులు అంటే ఒకే విధంగా ఆలోచిస్తాం. మేము ఒకే విధంగా ఆలోచిస్తాం. ధర్మరాజు ఇదంతా ఊహించాడు. ఊహించే ఏం చెప్పాడంటే నాతో, వినుము, ధర్మతన్నుడు ఈ కార్యము తలంచి ఎప్పుడైతే దారకుడు వచ్చి చెప్పాడో ధర్మరాజు ఇది ఊహించేశాడు ఇలా జరుగుతుందని. ఊహించి ఆయన ఏమన్నాడంటే మొన్న నిశ్చయించే ఇంతకు పూర్వమే నిశ్చయించేశాడు. అది అండి, బాలకులు నెలత పిండు తగు ధనమును ఇంద్రప్రస్థ నగరములకు చెప్పవలయుట. ఆయన నిర్ణయం చెప్పేది, నాయన అర్జున నువ్వు వెళ్తున్నావు కదా, ఓ పని చేయి, ఆ యాదవ స్త్రీల సమూహాన్ని, ఆ చావగా మిగిలినటువంటి పాలకులు పిల్లల్ని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ధనాన్ని అంటే బంగారము, వెండి, తదితరమైన రత్నాలు అంటే విలువైన వస్తువుల్ని, వీటందరినీ ఇంద్రప్రస్థ నగరానికి తీసుకొచ్చింది. ఇంద్రప్రస్థం అంటే వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు పరిపాలించిన ప్రదేశం. వాళ్ళకి ఇంద్రప్రస్థం ఇచ్చేద్దాం. వాళ్ళు నిజంగానే ఇచ్చేసారండి పాపం. ఇది జూదమునకు ముందర వీళ్ళు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ఆ దాన్ని పరిపాలించగలరు. ధర్మరాజు ఏమనంటే ఇప్పుడు మీరు ద్వారకలో ఉండలేరు వీళ్ళు, కాబట్టి వాళ్ళందరినీ తీసుకుని నువ్వు ఇంద్రప్రస్థానికి వచ్చేసి వాళ్ళల్లో ఎవరో ఒకరిని ఆ ఇంద్రప్రస్థానికి రాజుగా చేసేసి మనము మన పర్యవేక్షణలో అంటే మన పై నుంచి వాళ్ళకి సలహాలు సూచనలు ఇద్దాం, వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు అని ధర్మరాజు చెప్పాడు. ఇదే అభిప్రాయము భీముడు, అర్జునునైన నేను, మా తమ్ముళ్ళు మాతృ కొడుకులైనటువంటి నకులు, సహదేవుడు, ద్రౌపది కూడా ఇదే అభిప్రాయాన్ని వలిగించారు. అంటే మేము ఏకచిత్తులము. ఇక నీ కూతురు సుభద్ర గురించి చెప్పేదేముంది? సుభద్ర గురించి ఎందుకు చెప్పలేదంటే మన ఆస్తిని బంచేస్తారేంటి అని అనుకోలేదు. అప్పుడు చెప్తున్నారు, కావున ఆ పురమున సుఖస్థితి నుండెడు ఎట్లుగా మీరందరూ అక్కడికి వెళ్ళి ఈ వనితల్ని, ఈ బాలుడిని ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరూ సుఖంగా ఉంటారు. అంతేకాకుండా ఓ పృథ్వీవర అంటే ఓ రాజా, ఓ వసుదేవ, సంప్రయత్నమున సమగ్రమైనటువంటి ప్రయత్నంతో, మంచి ప్రయత్నం పూర్వకంగా వీరలందర అందు పెట్టదు. మీరేమి దిగులు పడకండి వసుదేవ, మామయ్య, వీళ్ళందరినీ సంప్రయత్నపూర్వకంగా ఈ బాలుడిని, ఈ వనితల్ని, ధనాన్ని మొత్తం అందరినీ తీసుకెళ్ళి నేను ఇంద్రప్రస్థ నగరంలో ఉంచేస్తాను. ఈ ఉంచేస్తాను అన్న మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అహంకారం వచ్చింది అక్కడ. మరి ఈయన ఉంచాడో లేదో చూద్దాం. అంతా కృష్ణుడు అందుకే అహంకారం. అందుకని సాధ్యమైనంత వరకు ప్యాసివ్ వాయిస్ లో మనం మాట్లాడడం చాలా మంచిది. వాళ్ళు కృష్ణుని సహాయంతో, కృష్ణుని దీవెనతో ఉంచబడతారు అంటే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ అనగా మనం ఇగో పోదండి. ఇగో పోతే ఇంకేముందండి, అయిపోయింది. మీరు భగవంతుడు చేరడానికి 100 మెట్లు ఉంటే 98 మెట్లు ఎక్కేసినట్టండి. ఆ ఇగో, అహంకారము, అహంభావము, ఆభిజాత్యం కనకపోయింది. అది పోదండి. అది పోదు. అది బుసలు కొడుతూ ఉంటుంది. అదే భండాసుడు. భండాసుడు చనిపోలేదు. అప్పుడప్పుడు మీలో ఉన్న భండు కొడతాడు. ఆ మొండితనం వచ్చేస్తుంది. మొండితనం లేదనుకోండి, ఎప్పటికప్పుడు యూ గెట్ యువర్ సెల్ఫ్ అడాప్టెడ్ టు ద న్యూ సిచ్యుయేషన్. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు వెంటనే దానికి అనుకూలంగా మారిపోతావు. ఇది కృష్ణుడు. ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు, నేను అక్కడ పెడతాను అన్నాడు. నిజంగా పెట్టగల ధైర్యము, శౌర్యము, వీర్యము ఉన్నటువంటి వాడే. కానీ పెట్టాడో లేదో చూద్దాం.
తేడా లేదో చూద్దాం. నాకు తెలియదు, చూద్దాం. నీవు మీరు నీవు పురస్సరుండవై నీవు పురస్సరుండవై నేను నిర్మించనం నిర్మించన కొనిపోయేదను. కొనిపోయేదన్. నేను ఈ వనితలు బాలురు అందరినీ నిన్ను ముందర పెట్టుకొని అన్నాడు. నిన్ను ముందర పెట్టుకొని నేను తీసుకెళ్తాను, తీసుకుని వెళ్ళి ఇంద్రప్రస్థంలో పెట్టేస్తాను, మీరు అక్కడ సుఖంగా ఉంటారు. ఆ ఇంద్రప్రస్థ నగరం మీకేదో విడిది కాదు, అలా అని చెప్పేసి ఏదో షెల్టర్ హోమ్ కూడా కాదు. షెల్టర్ హోమ్ అంటే ఇప్పుడు ఏదో తుఫాను ఏదో వచ్చిందనుకోండి, ఆ తుఫాను బాధితులు కొంత తాత్కాలికంగా ఉండడానికి కొంత షెల్టర్ ఇస్తారు, అది కాదు, మీకు పర్మనెంట్. అది ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి ఆ అంతఃపురాలు, ఆ నగరాలు, ఆ భవనాలు అవన్నీ నుంచి మీవే, మీ సొంతం అది అని మేమందరము ఏకాభిప్రాయంగా చెప్పాము. మీ ఇప్పుడేదో ఇది నా మాట కాదు, నీ అల్లుడుగా నేను ఒక్కడిని వచ్చి అంటున్నటువంటిది కాదు. మా అన్నగారు భీముడు ధర్మరాజు, మా తమ్ముళ్ళు నకులుడు సహదేవుడు, మా పాంచాలి. మీ అమ్మాయి గురించి చెప్పేది ఉంది. మీ అందరం మిమ్మల్ని అక్కడ పెట్టేస్తాం, మీరు దిగులు పడకండి అన్నారు. భవద్భావము ఉమ్మలంబు పెడపాపము. భవద్భావంబు ఉమ్మలంబు పెడపాపము. మీరు ఇప్పటికైనా ఆ మీలో ఉన్న దుఃఖాన్ని వదిలేయండి వసుదేవ మహారాజా, ఓ మామయ్య అని చెప్పారు. తప్పునే దైవ కృత్యము. తప్పునే దైవ కృత్యము. మామయ్య, ఓ వసుదేవ మహారాజా, నేను మీకు చెప్పేంతటి వాడిని. దైవ కృత్యములు తప్పు, అది అలా జరగవలసి ఉంది. అది అలా జరగకుండా మనం ఆపగలమా? సాక్షాత్తు దైవమే అక్కడ ఉన్నా ఆయన ఆపలేకపోయాడే. మీరే చెప్తున్నారే, నా మనవడైన పరీక్షితును బతికించాడే, మరి తన సొంత కొడుకు సొంత మనవడు వీళ్ళు చనిపోతుంటే చూస్తూ ఉన్నాడు ఆయన. చూసారా? ఇప్పుడు వినండి, ఆయన సొంత కొడుకు మనవడు చనిపోతుంటే చూస్తున్నాడు. అర్జునుడు మనవడిని బతికించాడు. దేనికండి ఇప్పుడు చెప్పండి మీరు? ఇది ఒక్కటి చాలండి భగవద్గీతకి తన మన భేదాలు ఉండవు అని తెలుసుకోవాలి. అని పలికి దారకుని కనుగొని అతని చిత్తవృత్తి కుందుట బుద్ధిం కని. అప్పుడు దారకుని చూశాడు. వసుదేవుడితో ఈ మాటలు మాట్లాడే అర్జునుడు ఆ పక్కనే ఉన్న దారకుని చూశాడు. అతను కూడా మనసులో చాలా బాధపడిపోతున్నాడు. ఆ దారకుడు అలా బాగా బాధపడిపోయి దిగులుగా ఉన్నటువంటి ఆ దారకునితో అర్జునుడు ఇట్లను కృష్ణుని పోయి వంక పోయి ఎరిగిపోదము. ఇలా చూస్తున్నాయినా దారక, కృష్ణుడు ఏ వైపుకు వెళ్ళాడో మనం తెలుసుకొని ఆయన్ని అన్వేషిస్తూ మనిద్దరం వెళ్దాం. అయితే వెళ్ళడానికి ముందర మనం కొన్ని పనులు చేసి వెళ్ళాలి. అలా మనం వెళ్ళిపోతే కుదరదు. ఇక్కడ కొన్ని పనులు చేసి వెళ్ళాలన్న ఆ పనులు ఏమిటో కుదరదు. ఆయన వెళ్తే కొన్ని పనులు చేసి వెళ్ళాడు నిజంగా. ఎందుకని? వీళ్ళందరినీ ఇంద్రప్రస్థానికి పంపించే ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు ఆయన వెతుకుంటూ వెళ్ళేసి వచ్చేటప్పటికి ఈ లోపల ఆయన కృష్ణుడు చెప్పాడు, కతిపయ దినముల్లో ఈ ద్వారకా నగరాన్ని సముద్రం ముంచేస్తుంది. వీళ్ళు తీరా వెళ్ళి కృష్ణుని వెతికారు, కనిపెట్టాడు. ఈ లోపల ద్వారక ముంచేసింది. వీళ్ళని ఏం రక్షిస్తాడు? అందుకే మీకు ఆ ప్రయారిటైజేషన్ అంటే ఏ పని ముందర చెయ్యాలి ఇదేనండి అసలు చాలదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ పనుల్లో ప్రయారిటీ తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ పని ముందర చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, అలా మీరు తెలుసుకున్నారనుకోండి చక్కగా చేసుకోవచ్చు పనులు. అందరికీ 24 గంటలే. తర్వాత ఇచ్చటి కార్యములు నడుపుడిట్లని
నెమ్మి అమాత్య కోటికి మత్స్యకోటికి పొచ్చము లేక చెప్పి మనం వెళ్దాం. చెప్పుట మరిపోవుట యుక్తం. అయితే మనం వెళ్ళిపోదాం అంటే పద బయలుదేరదాం అని కాదు, వెళ్ళకూడదు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇచ్చటి కార్యములు మనం వెళ్ళి వెతకపోయే ముందర ఇక్కడ అమాత్యుల్ని పిలుచుకురా, మంత్రులు. వాళ్ళకి పొచ్చము అంటే ఏ దాపరికము లేకుండా చెప్పాలి, నాయన ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, మీరు వీటిని సిద్ధం చేయాలి, మీరు ఇలా ఉండాలి అని ఏ దాపరికం లేకుండా అంటే చాలా క్లియర్ గా చెప్పాలి. అందుకే ఎప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. మీరు 5ంటికి వస్తే రండి, లేదంటే 7ంటికి రండి అన్నాను కూడా, 7ంటికి రావాలి 7ంటికి రావాలి తెలియదు. మీరు ఇక్కడ ఉంటే ఉండండి, వస్తే వస్తాం, లేదా అక్కడ ఉంటే ఉండవాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చాలా కేటగారికల్ గా చెప్పాలి. నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడే ఉండు, అంగుళం అటు ఇటు కదలకూడదు. అక్కడ చెప్పటంలోనూ వినటంలోనూ ఈ సరైనటువంటి కోఆర్డినేషన్ లయేషన్ లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా, వినేవాళ్ళు సరిగ్గా వినకపోయినా, చెప్పి విన్న తర్వాత కూడా అది ఆచరించకపోయినా అసలు చాలా సమస్యలు వస్తాయి. అంతే, సమస్యలు రావడం కాదు. కాబట్టి అర్జునుడు ఇక్కడ పొచ్చము లేక అంటే ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఏ విధమైనటువంటి తికమక లేకుండా వాళ్ళకి ఈ పనులు చేయాలి నాయన, నేను దారకుడు కృష్ణుని వెతకడానికి వెళ్తున్నావు, మీరు ఈ లోపల ఈ పనులు చేయండి అని చెప్తాం అమాత్యుడు. అప్పుడు మనం బయలుదేరి వెళ్దాం, ఆ తర్వాత మనం బయలుదేరి వెళ్దాం. నిలిచి వారల తెచ్చుటకు ఈవపు. నువ్వేం చేస్తావంటే వెంటనే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు వెళ్ళి అమాత్యులందరినీ ఇక్కడికి తీసుకురా, వెళ్ళు, నువ్వు వెళ్ళి అమాత్యుల్ని అర్జునుడు రమ్మన్నాడు అని చెప్పేశాను. దిగ్గననాథరా, దిగ్గన మాట అనడం ఏంటి, లేచేసాడు మాట అనరాదా ఏమండి మరి వీళ్ళు అసలు నిజంగా అండి కొంతమంది ఉంటారండి, వాళ్ళు పని చెప్పంగానే ఈ పని చెప్పడంలో ఆఖరి అక్షరం అయిపోతుండని వాళ్ళ మొదట అడుగు పడిపోతుంది. ఇంకొంతమంది ఉంటారు, నువ్వు పని చెప్పింది రాదు, వాడు ప్రశ్న వేస్తాడు, అప్పుడు మనకి చిరాకు వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పేటప్పుడు చాలా క్లియర్ గా క్లారిటీ ఉన్నప్పుడు వాడు ప్రశ్న వేయకూడదు, పని చేసేటప్పుడు. కాబట్టి టిక్కన లేచి టక్మని లేచి వెళ్ళిపోయాడు, టక్మని లేచి వెళ్ళిపోయాడు, ఇంకో మారు మాట లేదు. అందరం తెచ్చే సుధర్మ అను సభకు. ఈ వాళ్ళు ఏం చేశారు, వాడు వెళ్ళటం ఏంటి ఒకే పద్యంలో చెప్పేశాడు, అందరినీ తీసుకొచ్చాడు. ఎక్కడ కృష్ణుడు ఉన్న సభ పేరు సుధర్మ. అయితే భాగవతంలో ఇదే పద్యాన్ని రాశారు. ఇది అర్జునుడిని ధర్మరాజు ప్రశ్నిస్తాడు, బలభద్రుడితో కూడి సుధర్మ మధ్యం బలందు కృష్ణుడు ఉన్నాడా అన్నా. అయితే ఈ సుధర్మ అనేటువంటి ఆయన సింహాసనం అని కూడా చెప్తారు కొంతమంది. ఆ మంటపము పేరు సుధర్మ అని కొంతమంది, లేదండి ఆ కృష్ణుడు కూర్చునేటువంటి ఆసనం, ఆ సింహాసనం పేరు సుధర్మ. మీరు ఇక్కడే చాలా కొంచెం టెక్నికల్ టర్మ్ అండి. ఆయన దేని మీద కూర్చున్నాడు, సుధర్మ, మామూలు ధర్మం కాదు అది, సుధర్మ. ధర్మం మీద ఆయన అధిష్ఠించి ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి మీరు కూడా ధర్మం మీద అధిష్ఠించి ఉంటే కృష్ణులైపోతారు, కృష్ణులైపోతారు. మీకు ఒక విషయం చెప్తాను, మా శ్రీకృష్ణ బ్రహ్మానందనం కూడా చెవులు నెక్కపొడుచుకొని విన్నారు. ఇంత పూర్వం కూడా మీకు చెప్పాను, నేను ఏ విషయంలో అయినప్పటికీ కూడా ధర్మబద్ధంగా ప్రవర్తించినంత వరకే ఈ కంఠములో ప్రాణము నిలుచుగా.
వీళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, వీళ్ళు గురువు గారు ఏంటి మన తిడుతూ ఉంటాడు, లేకపోతే ఇలా అంటూ ఉంటాడు, అలా అంటూ ఉంటాడు, ఇది ధర్మమేనా అని అనిపిస్తూ ఉండదు. అంటే అనిపించకపోయినా వాళ్ళకి అనిపిస్తుందేమో అని వాళ్ళ ముఖ కవళికలను చూసి నాకు అనిపిస్తుంది. అందుకని సభా మధ్యలో కూడా మీకు చెప్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పమ్మా. అందరం తెచ్చే సుధర్మాన్ని అందరం సుధర్మ అనే సభకి అని చెప్పేశారు. ఆ సభ పేరు సుధర్మ. ఇప్పుడు మనకి అసెంబ్లీకి పేరు లేదు, విధానసభ. అందరూ సుధర్మకి తీసుకొచ్చాడు. రామచంద్రుడు టక్క తీసుకొచ్చాడు. అర్జునుడు కూడా వెళ్ళిపోయాడు. దేవపతి ప్రియసూనుడు దేవప్రతి ప్రియసూనుడు. ఆ దేవప్రతి ప్రియసూనుడు అంటే ఇంద్రుడి కొడుకు అయినట్టు అర్జునుడు. అక్కడ ఇంద్రుడు, ఈయన ఇంద్రుడి కొడుకు. ఇంద్రుడి సభ పేరు ధర్మ అని చాలా. ఈయన మీద సుధర్మ. కృష్ణుడి కొలువు పేరు కూడా సుధర్మ. వారి మధ్యలో ఆయన కూర్చునేవాడు. ఆయన అందుకే భాగవతంలో రాశారు, ఈ అర్జునుడు ఏడుస్తూ వస్తాడు. ఏడుస్తూ వచ్చేటప్పటికి ధర్మరాజు బాధపడుతూ, ఏనైనా ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఎందుకు నైనా అంత బాధపడుతున్నావు, నువ్వు చెప్పు. అన్నా అన్నా అంటే తమ్ముడా అని. అక్కడ ఒకప్పుడు తమ్ముడా అన్నా అని ఉండేది కాదు. అన్నా సుధర్మా మధ్యం బలందు ఉన్నాడా. ఆ పద్యం అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. మీ చేత ఆ పద్యం నేర్పించారు కూడా భాగవతం చెప్పేటప్పుడు. అది శీసపద్యం. అమ్మంటపము. అమంటపం అంటే ఆ సుధర్మ మంటపం. దీనిలో సాంకేతికమైన అర్థం ఏంటి? సుధర్మ. మన ఇల్లు సుధర్మం కావాలి, ధర్మాలకు నిలయం కావాలి. మన ఇల్లు కానీ మన పరివారము కానీ ఆ మంటపమున మంటపంపున కరిగిన మంత్రివర్యుల కౌరవ వంశవర్యు వినయమారగ పరివేష్టించి. ఆయన ఏం చేశారు? ఈయన కౌరవ వంశవర్యుడు, వంశవర్యులో శ్రేష్ఠుడైన అర్జునుడు, ఆ మంత్రివర్యులందరూ చుట్టూ కూర్చున్నారు. ఈయన మధ్యలో అర్జునుడు ఉన్నాడు. అమ్మహితాత్ముండు అర్జునుడు కరమను ఆర్ద్రుడగుచో, ఎంతో ఆర్ద్రంతో కలిసిపోయి, బాధతో కానీ కరులతో. గారవంబన వారి కలయ కనుగొని గౌరవంతో, కరుణతో, ఆర్ద్రతతో వాళ్ళందరినీ ఇలా చూశాడు. ఐ కాంటాక్ట్ ఉండాలండి ఎప్పుడు మాట్లాడేది. కాబట్టి వాళ్ళందరినీ ఇలా చూశాడు చక్కగా. తను ఉన్నట్టు చూసి అంతరంబు శోకాగ్ని నెరయ వాళ్ళందరినీ చూసేటప్పటికి ఆయన మనస్సు శోకం అనేటువంటి అగ్నిలో సలసల కాగి, ఆ శోకాగ్నిలో కాగిపోయినటువంటి అంతరంగంతో శోకాగ్నిలో కాగిపోయింది. ఎందుకని? ఈ కొలువులో ఒకప్పుడు కృష్ణుడు ఉండేవాడు. ఈ కొలువు ఒకప్పుడు ఎంతో విలాసవంతంగా, వైభవంగా, ఉజ్వలంగా. ఇప్పుడు వాళ్ళందరూ మొహాల్లో దిగులుగా ఉన్నారు, దీనంగా ఉన్నారు, దిక్కుదోచకుండా ఉన్నారు. చూశారు వాళ్ళందరినీ చూసి శోకాగ్ని నిరయ, శోకం అనేటువంటి అగ్నితో తన మనస్సు కాగిపోక వారలతో ఇప్పుడు పౌరజనంబులెల్ల పిలిపింపుడు ఆజ్ఞాపించాడు. ఆయన మీరు మన పౌరజనులందరినీ తీసుకురండి. ఎందుకంటే నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నేను మీకు వారికి ఎరింగింపవలసినట్టి పనులు కలవు చెప్పిన విని రయమున వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులాదిగా ప్రజ రావించిరి. జనమేజయ వాళ్ళందరినీ ఇలా చూసి చెప్పాడు, నాయన మన ప్రజల్ని అంటే పౌర ముఖ్యులందరినీ తీసుకురండి అన్నాడు.
వెంటనే వాళ్ళు వెళ్ళి బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని, అంటే ఊరికే పేరుకి ఇలా నలుగురు చెప్పారు కానీ ఒకప్పుడు మన సమాజం 18 మంది ఈ వృత్తి రీత్యా వాళ్ళు, అంటే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, తర్వాత నేతగాడు, సాకలి, మంగలి, ఇవన్నీ ప్రొఫెషనల్స్ గా 18 మంది ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ అప్పట్లోని కుల సంఘాలు ఉండేవన్నమాట. అంటే ఇక అప్పట్లో కులం అంటే ఇప్పుడు మనం అనుకునే క్యాస్ట్ అని కాదు, ఆ ప్రొఫెషనల్ యూనియన్స్ వాళ్ళ అధిపతులను తీసుకొచ్చేసారు. వీళ్ళందరూ వచ్చారు, పౌరులందరూ అందరూ వచ్చేసారు. కానీ అందరికీ చెప్పారు, నాకు 18 గుర్తులేవు కానీ బంగారు పనులు చేసేటువంటి ఆయన కంసాలి, ఈ ఇనుము పనులు చేసేటువంటి అతను కమ్మరి, ఈ కుండ మట్టి పనులు చేసేవాడు కుమ్మరి, చెక్క పనులు చేసేటువంటి అతను వడ్రంగి, రాతి పనులు చేసే అతను శిల్పి, తర్వాత బట్టలు నేసేటువంటి వాడు నేతగాడు, తర్వాత మనకి బంగారం కంసాలి మొదట మనం స్టార్ట్ చేస్తాం. వీళ్ళు 5 విశ్వకర్మ, ఆ తర్వాత దీంతో పాటుగా చాకలి, మంగలి, ఆ తర్వాత రైతు పండించేటువంటి వాడు, పండించేటువంటి వాడు ఇప్పటికి మనకి 9 వచ్చాయి. సరే, ఈ బ్రాహ్మణులు వీళ్ళు పురోహితులు, రక్షించేటువంటి వాళ్ళు క్షత్రియులు, ట్రేడర్స్ అంటే వైశ్యులు, వీళ్ళ దగ్గర నుంచి సరుక్కొని ఇంకోటికి అమ్మి వాడి దగ్గర నుంచి సరుక్కొని వీడికి అమ్మాడు వైశ్యులు. 12 మంది వచ్చేసారు వైశ్యులు. తర్వాత కుమారుడు చెప్పానుగా మనం కుండలు చేసి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఈ 18 రకాల వాళ్ళు ఉండేవాడు. అలాగే జంతువుల్ని వేటగాడు అంటే ఈ చేపలు అటువంటి. కాబట్టి ఈ వాళ్ళందరినీ పిలిపించారు, అర్జునుడి దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? అమాత్యులు, ఆ పౌరులు అందరూ ఉన్నారు. చెప్పమ్మా. కేటగిరి అరుగుదించి ఆ ప్రజలు ఉచితాసనముననున్న ఇంద్రనందనును కన్నా. ఆయన ఏం చేశాడు? తగిన ఆసనం మీద కూర్చున్నాడు ఆ ఇంద్రనందనుడు, అర్జునుడు. అందరూ వచ్చారు, వాళ్ళ అర్జునుడిని చూశారు. అతడు కరము నిమ్మి అయ్యందరూ కలయి చూసి చాలా ప్రేమగా వాళ్ళందరినీ కలయి చూశాడు. చూసి ఇలా అన్నాడు, మోమును దైన్యమెసక ఆయన ముఖంలో ఆ దీనత్వము పొంగిపోతుంది. దీనత్వం పొంగారుతూ ఉండంగా ఆయన కందపద్యం ఇదిగో ఈయన చెప్పేశాడు. కృష్ణుడు వసుదేవుడు ఏం చెప్పాడు? కతిపయ దినముల్లో అంటే అతి తక్కువ కాలంలో సముద్రుడు ద్వారకని ముంచుతాడు. కానీ అర్జునుడికి కూడా తెలుసు ఈ విషయం. ఏమని చెప్పంటే, వననిధి నేటికి నేడవ దినమున ఈ పురము ముంచు. దివిజుల గగనంబున నుండి చెప్పగా వినినది ఇది. అయినా నేను దివిజులు అంటే దేవతలు ఆకాశం నుంచి చెప్తుండగా నేను ఒక మాట విన్నాను. ఏమిటది? ఇవాల్టి నుంచి 7వ రోజు. ఇప్పుడు ఇవాళ మనకి శనివారం, అంటే కరెక్ట్ గా ఈ శనివారం మళ్ళీ రావాలంటే 7వ రోజు అనమాట. అంటే మళ్ళీ శనివారం వచ్చిందంటే 8వ రోజు. అంటే నేటికి 7వ రోజున ఈ మొత్తము ద్వారకా నగరాన్ని వననిధి సముద్రము ముంచేస్తుంది. కాబట్టి ఇక్కడ వసుదేవుడే అర్జునుడికి చెప్పలా. వసుదేవుడికి కృష్ణుడు కతిపై దినములు అన్నాడు. అదే మాట వసుదేవుడు అర్జునుడికి చెప్పాడు. కానీ అంతకు పూర్వం అర్జునుడికి తెలుసు ఈ విషయం. ఎందుకని ఈయన వస్తూ ఉండగా కొంతమంది దేవతలు ఆకాశంలో మాట్లాడుకునే మాటలు ఈయనకి వినపడ్డాయి. ఇవాళకి 7వ రోజున
ద్వారక మునిగిపోతుంది. కాబట్టి నాయనలారా, ఇది వెడల వలయు వేగము ఇది వెడల వలయు వేగము మన. కాబట్టి ఈ ద్వారకా నగరాన్ని వదిలేసి పరమ వేగంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది ముంచేస్తుంది. ఇది మొత్తం జలమయం అయిపోతుంది. కాబట్టి ఈ జలమయం అవ్వకపోవడమే మనందరం ఈ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు, సముద్ర మధ్యంలో ద్వారక అనే అనేకమైనటువంటి మీకు నెట్టింట్లో కనిపిస్తుంది. మనవాడు కూడా ఈ మధ్య వెళ్ళాడు. అన్నీ ఉన్నాయి, అది నిజం. అదేదో పురాణ గాథ కాదు. కందపచ్చం. వినుడు ఇంద్రప్రస్థపురమునకు అధీశుడుగా వజ్రు పోడిమితో నేను వజ్రుడు. ఈ వజ్రుడు ఎవరు? పరమ చిన్నపిల్లాడు, అనిరుద్ధుడి కొడుకు, కృష్ణుడి మునిమనవడు. నేను ఎంతో ప్రేమగా ఈ కృష్ణుడి మునిమనవడైన వజ్రుడిని ఇంద్రప్రస్థానికి రాజుగా చేసేస్తాను, అభిషేకం చేస్తాను. మా అన్నగారు ధర్మరాజు కూడా ఇదే మాట చెప్పారు. ఈ మాట ఎందుకు చెప్పారంటే, ఈ యాదవులకి కొంచెం ఇండివిడ్యువాలిటీ ఎక్కువ. వీళ్ళు రారు, కానీ వీళ్ళల్లో కొన్ని తెగలు ఉన్నాయి. ఎవరు? వృష్ణి, భోజక, అంధకులు. మేము సామాన్య సంవత్సరాలు మేము దూరం, మీ పంచన మేము ఉన్నాం. మేల పంచన ఉంటారా? మీ రాజ్యమే అది. ఇవాళ నుంచి అది మీ రాజ్యమే. కాబట్టి మీ వజ్రుడే దానికి రాజుగా అయిపోతాడు, మీ వాడే రాజు అయిపోతాడు. మా ప్రమేయం ఏమి ఉండదు. మీరు మా కనీసం సామంతులు కూడా కాదు. మీకు అవసరం అనుకుంటే మా సలహాలు సూచనలు ఇస్తాం, దాని ప్రకారం మీరు పరిపాలన సాగించుకోవచ్చు. ఇలాగా స్వతంత్రంగా పరిపాలన సాగించుకోవచ్చు. మీరెల్లా అతడు మనుపంగా అట్లా మనుడు వచ్చు. ఆయన మిమ్మల్ని పరిపాలిస్తుండగా ఇంతకు పూర్వం మీరు ఈ ద్వారకా నగరంలో ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారో అంతే స్వేచ్ఛగా అంతే స్వతంత్రంగా ఇంద్రప్రస్థంలో ఉండండి. మీరేమి మాకు సామంతులు గారు, మీరు మాకు ఏమి మా అధీనంలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ వజ్రుడినే నేను అక్కడికి రాజు చేస్తాను. మనం ఈ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇవాళకి 7వ రోజున ఈ ద్వారకని సముద్రం ముంచేయబోతోంది అని చెప్పారు. కందబద్ది. సరుకులు భారవహుకులకు భరింపంగాగలది అయిన భంగిని మోపులు వెరవు వేరు పడగలరు. అంటే మీరు ఏం చేస్తారంటే, మన సరుకుల్ని కట్టండి, మూటలు కట్టండి. ఎలా కట్టాలంటే, మూట కట్టేటప్పుడు దాన్ని చక్కగా దాన్ని పట్టుకునే విధంగా కట్టాలి. మీరు ఊరికే మూటలు కట్టేసిన దాన్ని పట్టుకోవడం కుదరదు. వాళ్ళు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, వాళ్ళు బెడ్డింగ్ అని కట్టేవాళ్ళండి. ఆ బెడ్డింగ్ లో ఎలా ఉండేదంటే, అది ఇట్లా వేసేసుకుంటే పడుకోవచ్చు కదా. ఇటు కొన్ని పాకెట్స్ లాగా ఉంటాయి. మీరు బట్టలు పెట్టుకోవచ్చు, ఇటు పాకెట్లు పెట్టుకోవచ్చు. ఇటు ఇట్లా ఒక సంచిలాగా వచ్చేసి సంచిని ఇట్లా భుజాలు వేసుకుని వెళ్ళిపోవచ్చు. మరి రాత్రి కూడా పడుకోవాలనుకోండి, ఏమైనా దాన్ని ఇట్లా తెరిచేసేస్తే ఓ బొంతలాగా వచ్చేస్తే పడుకోవచ్చు. ఇటు దిండులాగా ఉన్నది, ఇటు కింద పడుకోవచ్చు. చాలా నీట్గా కట్టేసేవాళ్ళు. కాబట్టి భారవాహకులు అంటే ఒకప్పుడు ఈ వస్తువులు ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకువెళ్ళడానికి కొంతమంది ప్రొఫెషనల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని ఏమనేవాళ్ళంటే వాహకులు. వీళ్ళు ఏం చేస్తారంటే శాలివాహకులు. అంటే వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళ పని అంటే ఇప్పట్లో ప్రస్తుతంలో మనం ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని అంటున్నామే, అది అప్పుడు ఉండేది. అంటే అప్పుడు వాళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు దేవర్ ఓన్లీ మూవర్స్.
ఆర్థవాహులు, సార్థవాహులు, సార్థవాహులు. అర్థములు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వస్తువుల్ని అన్నిటిని మోసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. కాబట్టి వాళ్ళు మోసుకెళ్ళేటట్టుగా నువ్వు ప్యాక్ చేయాలి. మోపులు కట్టండి చక్కగా. అంటే విలువైన వస్తువులు. ఇప్పుడు మీరు రుణాలు ఇల్లు ఉంది, మోసుకెళ్ళంగా. మోసుకు వెళ్ళగలిగినవి అన్ని మోపులు కట్టించాయి. ఎప్పుడు? అతి త్వరలో కట్టించేయండి మోపులు. చచ్చర శకటములు ఆయతము చేయుడు. అంతేగాని మీరందరూ కలిసి చాలా త్వరగా పళ్ళు తయారు చేయండి. అంటే ఈ బళ్ళ మీద కూడా కొంతమంది మోసుకుపోతారు. కొన్ని ఏం చేద్దామంటే ఈ మొయ్యడానికి కూడా వీళ్ళని బండి మీద వేసేద్దాం. కాబట్టి చెరా ప్లస్ చచ్చర అంటే చాలా త్వరగా శకటాలను ఆయుధం చేసి శకటాలను ఆయుధం చేయటం సిద్ధం చేసేది. శకటములు అంటే బలం. ఈ బళ్ళు ఎందుకు? కొంతమంది నడవలేని వాళ్ళని దాంట్లో ఎక్కి చేసేద్దాం, వాళ్ళతో పాటు కొంత సామాను కూడా పంపించేయచ్చు. కొంత సామాను నడవలేని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి శకటాలను మీరు సిద్ధం చేయండి. అంటే వీళ్ళకి అందరికీ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నాను నేను, లోపల పంపించేయడానికి. ఆట వెళ్ళదు. వాహనములు వాని ముట్టులు ఒక్క వంకగా అంటే వాహనములు వాని ముట్టులు అంటే వాటి యొక్క పనిముట్లు, అంటే వాటికి కావలసిన పనిముట్లు ఒక్క వంకగా వనర్చి ఒక పద్ధతిలో వలసినప్పుడు కట్టి వెడలిపోవునట్టుగా. అంటే ఎలా కట్టాలంటే నువ్వు వాటిని చక్కగా కట్టేసేయాలి. అవసరమైనప్పుడు మళ్ళీ ఇప్పి నువ్వు వాడుకోగలిగి ఉండాలి. నువ్వు కట్టేసావు, అందులో అది బయటికి రాకపోతే ఇప్పుడు ఆహారం తీసుకున్నావండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత దీనికి ఆహారం తీసుకోవద్దు. నువ్వు దాన్ని ఎలా ప్యాక్ చేసావు అంటే అది నువ్వు తీలేవు, అది వెరగొట్టాల్సి వస్తుంది. అలా కాదు, ఎలా చేయాలంటే అవసరమైనప్పుడు నువ్వు దాన్ని తీసేటట్టుగా, కానీ మధ్యలో ఎక్కడా పడిపోకుండా పకడ్బందీగా కట్టాలి. కానీ అవసరమైతే నీ అంతటి నువ్వు దాన్ని తీయగలిగి ఉండాలి. తెలంగాణకు అనువుగా చేసిపడు చాలా వేగంగా మీ పనిముట్లు. అంటే వాళ్ళకి ఒక మంచి ఒక పనివాడు అంటే పని చేసినటువంటి వాడికి అసలైన ఐశ్వర్యం ఏమిటి? వాడి పనిముట్టు. వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బు పోయిందనుకోండి నష్టం లేదు, కానీ వాడి దగ్గర ఉన్న పనిముట్టు ఉందనుకోండి, ఈ పనిముట్టుతో వాడు ఎక్కడో ఒకడ బతికేస్తాడు. కాబట్టి మీ పనిముట్లన్నీ చక్కగా వాహనాలని పనిముట్లని చక్కగా మూటగా కట్టుకొని అవసరమైనప్పుడు వాటిని తీయగలిగేటట్టుగా పెట్టుకొని వేగంగా సిద్ధం చేసుకోండి ఆయన అని ఆ పౌరులకి చెప్తున్నాడు అర్జునుడు. కందపద్యం. ఈ దేశము ప్రజ ధర్మజు ఆదర సంభావము ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మీరందరూ ఆ ధర్మరాజు మిమ్మల్ని ఎంతో ప్రేమగా గౌరవంగా చూస్తాడు. మీరు ఆయనేమో మిమ్మల్ని సామంతులుగాను బానిసలుగాను చూస్తాడని మీరు అనుకోకండి. మీరంటే మా అన్నగారికి ఎంతో ప్రేమ. ఆజ్ఞానిరతి యాదవ వీరులు అలనాడు ఏది తెరంగు అట్టి మనకి అంటే ఒకప్పుడు యాదవ వీరులందరూ కలిసి ఏ విధంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉండొచ్చు. ధర్మరాజు మిమ్మల్ని అంతే ప్రేమగా, అంతే గౌరవంగా, అంతే ఆదరంగా చూస్తారు. మీరేమో మిమ్మల్ని ఇంద్రప్రస్థానికి తీసుకెళ్ళాం కదా అని చెప్పేసి మీరేదో మీకు మా సబార్డినేట్స్ అంటే మాకంటే తక్కువ వాళ్ళగా మిమ్మల్ని మేము చూడము. తర్వాత అని చెప్పి
పోపనిచి అని చెప్పి ఇప్పుడు పురజనుల పోపలిచి నాయన మీరందరూ ఈ సిద్ధాలు చేసేసుకోండి. మనం కరెక్ట్ గా 7 రోజుల్లో అంటే 7వ రోజు వరకు ఇక్కడ కూర్చోగలేంగా మనం. ఈ లోపలే మనం వెళ్ళిపోదాం. అంతా మునిగేది వరకు మనం ఉండగలేం కదా. కాబట్టి ఈ లోపలే మనం వెళ్ళిపోదాం. అంటే 1-2 రోజుల్లో మీరు సిద్ధం చేసేసుకోవాలి అని వాళ్ళని పంపించేసి పోపనిచి సిద్ధం చేసుకోండి మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించి సచివ కోటితో అంటే కోటి అంటే సచివులు ఉన్నారుగా అమాత్యుల సమూహంతో ఇభములాదిగా వాహనముల సవరణ కొనిరాదగిన పరిచారకుల మీరు వెంటనే ఏం చేస్తారంటే ఏనుగులు, ఆ ఏనుగుల్ని మీద మనం ఏమేమి సామాన్లు తీసుకెళ్ళగలుగుతాం అవి, ఆ తర్వాత ఈ సామాన్లు మోసేటువంటి ఈ సార్థవాహులు వీళ్ళందరినీ మీరు సిద్ధం చేసి అని సచివులతో చెప్పారు. తర్వాత ఎన్నో బడ్జెట్ 136 అబ్బాయి బాబోయ్ అంటే 144 దగ్గర ఆపాలి. చెప్పు టకటక నియమింపుడు నగరి సరుకులైనవి ఇట్టిట్టి భంగి అక్షీణములై ఎయిదంగలవారలగని పయనము తెరకు సమకట్టు పని మరొకడు. మీరు ఒక విషయాన్ని మర్చిపోకండి. ఏమిటది? మీరు టక్క అన్ని సిద్ధం చేసేయండి. ఎంతెంత తీసుకువెళ్ళాలో. ఇప్పుడు మనం మొత్తం అంతా మోసుకెళ్ళలేంగా. ఇంట్లో ఉందండి, ఇల్లు మొత్తం అయితే మనం ఇంద్రప్రస్థం వరకు వెళ్ళేంత మనకు కావాలి. ఇంద్రప్రస్థం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మళ్ళీ సరుకులు దొరుకుతాయి. ఇంద్రప్రస్థం వరకు వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం అందుకే చూడండి ఎక్కడ ప్రయాణం ఉందనుకోండి, ఆ ప్రయాణం వరకు ఎంత కావాలో అంతే తీసుకుంటాం. 4 రోజులు ప్రయాణం ఉంటే 4 రోజులు తిండి మనం తీసుకెళ్ళగలుగుతాం. ఇక్కడ అక్కడికి వెళ్ళామంటే అక్కడ దొరుకుతుంది మనకి ఏదో. కాబట్టి అక్కడ వరకు మీకు ఎంత వరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకోండి. అలా తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోకండి. తర్వాత సుందరులకు బాలురకు అందలములు వేసడలములు ఆయుధములు. మీరు వెంటనే ఏం చేస్తారంటే స్త్రీలకి బాలులకి వాళ్ళు నడవలేరు పాపం, అలాగే వాళ్ళకి మీరు పల్లకీలు ఏర్పాటు చేయాలి. అందలములు అంటే పల్లకీలు ఏర్పాటు చేయాలి. ఆ పల్లకీలు మోయడానికి మనుషులను సిద్ధం చేయండి. వేసడలములు అంటే కంచరగాడిదలు సిద్ధం చేయాలి. అంటే మీరు అందలములు కానీ వేసడలములు కానీ అంటే కొంతమంది గాడిదలు ఎక్కువ వస్తారు, కొంతమంది పల్లకీలు వస్తారు. కందక కుందక చను విధము అందగా సమకట్టుడు. మీరేమి బాధపడకండి, కొంచెం ఓర్పు వహించాలి. సరే, మనకి జరిగింది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, కానీ ఇప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటే ఏం చేయలేం కదా. అయిపోయిందని మనం అర్జునుడు అదే అంటాడు, గత జల సేతుబంధనం అయిపోయిందని మనం ఏం చేయలేము. చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాలేము. అలా ఎందుకని పోయిన వాళ్ళతో మనం పోలేం కదా. కాబట్టి వీళ్ళని మనం రక్షించుకోవాలి. కాబట్టి సుందరులను తీసుకెళ్ళడానికి అందలములు, పాలుని తీసుకెళ్ళడానికి వేసడలములు అంటే కంచరగాడు. మీరు చక్కటి కొంచెం సిద్ధం చేసేవారు. మీరేమి అదరద్దు, బెదరద్దు, చెదరద్దు, కుదురుగా ఉండండి, నిలకడగా ఉండండి, నిర్భరంగా ఉండండి. తర్వాత గతములైన కార్యములు అదిగో చెప్తున్నాడు, గతములైన కార్యములు క్రమ్మరింపరాదు కాని. అంటే అయిపోయిన పని మళ్ళీ మనం తిరిగి చేయలేం కదా. ఓ పని అయిపోయింది, ఇది కాదురా అని చెప్పేసి మళ్ళీ దాన్ని తిరిగి చేయలేం. వీ కెనాట్ అన్డూ థింగ్స్. దాన్ని ఓ పని అయిపోయిందంటే అంతే. అది ఇప్పుడు వాళ్ళని మళ్ళీ బతికించగలుగుతామా? బతికించడం. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళని మనం రక్షించుకోవాలి. మనకు ధర్మరాజు కలడు. ఎందుకు నాన్న బాధపడతారు? మనందరినీ చక్కగా కాపాడటానికి, పరిపాలించడానికి ధర్మరాజు ఉన్నాడు.
శేషజన రక్షకుడు శేషజన రక్షకుడు ఒడయని ఒడయని చేయవచ్చు. చేయవచ్చు. వాసుదేవుని శేషజన మనుమని వాసుదేవుని మనుమని వజ్రదేవుడు. వజ్రం. కాబట్టి ఈయన మనకి ధర్మరాజు ఉన్నాడు. చావగా మిగిలిన వాళ్ళని రక్షించడానికి వాసుదేవుడి మనమడు అంటే ముని మనమడు. ఆ వజ్రుడిని రాజుగా చేసుకుని మీరు మీ రాజ్యం చేసుకోండి ఆయన ఇంద్రప్రస్థానం. కందభద్రం అని వారి ఇండ్లకు పోబలిచి ఇలా వాళ్ళకు కూడా చేయవలసి చెప్పేసి వాళ్ళకు కూడా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని పంపించి మదిని వగలు మిగుల ఈయన మనస్సులో మాత్రం వగలు ఆ దుఃఖం ఎక్కువైపోతుంది. కానీ అది ప్రకటితం చేయడానికి కూడా వీళ్ళే. చూడండి కొన్ని సందర్భాల్లో కొంతమందికి దుఃఖాన్ని చెప్పుకునే ఇది కూడా ఉండదు. పార్థుండారే అనవద్య చరిత అంటే ఏ విధమైనటువంటి ఫ్లాలెస్ క్యారెక్టర్ కలిగిన ఓ జనమేజయ. ఆ రోజు పార్థుడు ఆ రోజు రాత్రి అంతా ఎలా గడిపాడంటే కృష్ణు సదనమున వసించి ఆ రోజు రాత్రి అంతా ఆయన ఎక్కడున్నాడు? కృష్ణుడి ఇంట్లో ఉన్నాడు. కృష్ణుడి ఇంట్లో ఆ రాత్రి అంతా ఏదో పూజ, కృష్ణుడికి తనకి ఉన్న బంధము, యాదవులకి తనకి ఉన్న బంధాన్ని తలుచుకుంటూ ఆ రాత్రి గడిపేసి ఆ మర్నాడు మళ్ళీ ఇంకొక భయంకరమైన ఇన్సిడెంట్. చంపకమాల తెల్ల వేగునప్పుడు తెల్లవారుతోంది. వసుదేవుడు వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది. తెల్ల వేగునప్పుడు తెల్లవారు సమయంలో వసుదేవుడు నిర్మల యోగ నిష్ట మే నిలనిడి పరమ యోగంలోకి వచ్చేసాడు. మే శరీరాన్ని భూమి మీద పెట్టేశాడు. ఆ యోగ మార్గంలో కుండల్ని పైకి తీసుకొచ్చాడు. జీవుడు పైకి వెళ్ళిపోయాడు. ఈ శరీరం కింద పడిపోయాడు. అయిపోయింది. వర్ణనీయ గతికి ఏగిన అయిపోయింది. ఆ జీవుడేమో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఈ శరీరం ఇక్కడ పడిపోయింది. ఈ శరీరం ఇక్కడ పడిపోయింది. ఆ జీవుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. తత్సదనానంతరమున అంటే ఆ వసుదేవుడి ఇళ్లలో చల్లగా ఏడ్చడం ప్రారంభించారు. అనేక రోదన విశేషములు వసుదేవ వల్లభులు నలుగురు నిమ్మి కూడి మరణంబునకై కైసేసిరి. వెంటనే ఆ వసుదేవుడి ఇంట్లో అనేక రకరకాలైన రోదనలు. అయ్యో కొంతమంది అయ్యో నాన్న అనేవాళ్ళు, అయ్యో భయ్య పిత్రమా అని ఎన్నో రకాలుగా ఎడుపులు పడతారు. ఆ వసుదేవుడి నలుగురు భార్యలు, వాళ్ళ పేర్లు చెప్పాను మీకు. ఎవరు? దేవకి, రోహిణి, భద్ర, మధిర. ఈ నలుగురు కూడా నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళు కూడా మరణించాలి. వసుదేవుడితో సహగమనం చేయడానికి నిర్ణయించుకున్నారు. అది సరే. వసుదేవుడు శరీరం విడిచి పరమగతికి చూసారా? కృష్ణుడు వెళ్ళిపోయాడు. బలదేవుడు విచిత్రం ఏంటంటే కృష్ణుడు బలరాముడు వెళ్ళిపోయినట్టు తెలియదు వసుదేవుడు. ఇంకా వాళ్ళు ఉన్నారని అనుకుంటున్నాడు వెళ్ళిపోయే రోజు వరకు కూడా. ఆ సమయంబున అర్జునుడు అతడికి తెంచి ఈయన వెళ్ళిపోయాడనే విషయం ఓహో పెట్టిన అరిచారు. ఆక్రందం ఆ ఏడుపులు పెడబొబ్బలు విని అర్జునుడు అక్కడికి వచ్చాడు. వచ్చి వైభవం ఎసగమెసగా ప్రారంభ మాలిక పంతులు ఆయన ఏం చేశాడు? ఈయన చనిపోయిన రాజు కదా, రాజు వెళ్ళిపోయిన విధంగా చేశాడు. అందుకని మాలికల్ని ఇలా కట్టించాడు. వేళ్లాడే విధంగా పూలమాలను కట్టించి కదలికా స్తంభాలు అరటి స్తంభాలు పెట్టించాడు. శాత కుంభ కలశ అంటే చక్కగా కలశాలను పెట్టించాడు. శాత కుంభములు
అంటే బంగారపు కుండల్ని అంటే కుంభాలను పెట్టించాడు. మనం ఇప్పుడు మామూలుగా చేసేప్పుడు కలశాలు పెట్టాం, అలా కలశాలు పెట్టించాడు. అరటి స్తంభాలు నాటి పెట్టించాడు. పూలమాలను వేలాడి తీయించాడు. పెంపును చెలుగును వెసలసల్లా అక్కడ చక్కగా మంచి సౌందర్యం. ఎందుకంటే వెళ్ళిపోయింది రాజు, రాజుని పంపించినట్టు పంపించాలి. యానంబు కల్పించి అంటే ఇప్పుడు శవయాత్ర సిద్ధం చేయించేశాడు. యాదవేంద్రుని శవము సుస్నాతంబు చందన చర్చా సమేతంబు చీనాంబరాది శోభితంబు ఆభరణ స్ఫురితంబు మాల్య యోజితంబు చేసి ఇన్ని చేశాడు ఆయన. ఈ యాదవేంద్రుని యొక్క శరీరాన్ని, ఆ శవాన్ని ఏం చేశాడంటే ముందర స్నానం చేయించాడు. ఆ తర్వాత చక్కటి సుగంధాలు రాయించాడు ఆయన. ఆ తర్వాత పట్టుబట్టలు కట్టించాడు, చీనాంబరాలు కట్టించాడు. ఆ తర్వాత మంచి మంచి ఆభరణాలు పెట్టించాడు. తర్వాత అనేకమైనటువంటి పూలమాలలు ఆ పార్థివ శరీరానికి, ఆ శవానికి వేయించాడు. ఇన్ని చేసాడు. చేసి యాజక ప్రయుక్త మంత్రములు అక్కడ బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. ఆ మంత్రానికి అనుగుణంగా ఒక తంత్రం జరుగుతుంది, అంటే క్రియ జరుగుతుంది. స్ఫుటయోగం ఇంపొనర్ప సామగానం. అలా అక్కడ మంత్రాలు అక్కడ పరస్ఫుటంగా సామగానం చేస్తున్నారు. ఎన్ని తీసుకెళ్తున్నారు. అది సరే. కందపద్యం విను దేవకియును వీళ్ళ నలుగురు భార్యల్ని ఒకే పద్యంలో రాశాడు. విను దేవకియు రోహిణియు భద్రయు మదిరయు సముచిత విధానమున వనరించిన ఆసనముల యానములు అనూన పరికర్మ రుచులై అంటే వాళ్ళు కూడా వెళ్ళటానికి కొన్ని ఆసనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళకి తగిన ఆసనాన్ని వేసుకున్నారు. ఎవరు? దేవకి, రోహిణి, భద్ర, మదిర. తర్వాత ఎన్నోది ఇది? 144 దగ్గర ఆపుతాం. చెలులు చుట్టలు తాపట వలపట అంటే వాళ్ళ మంద చెలులు అంటే స్నేహితులు, చుట్టాలు, దాపట వలపట అంటే కుడి పక్క ఎడం పక్క వస్తూ ఉండగా తెలిసి వదన సరోజంబులొప్పం తగియడు మాటల వగలు మాటలు. వాళ్ళందరూ కుడిపక్క వీళ్ళ శరీరాలు, అమ్మా ఎందుకేమ్మా బాధపడతావు, కానీ మరి ఏం చేస్తావు, వసుదేవుడు శ్రీకృష్ణుడు అంతటి వాడిని కన్నాడమ్మా, బలరాముడు అంతటి వాడిని కన్నాడమ్మా, వాళ్ళమ్మ సుభద్రకి అర్జునుడు లాంటి వాడిని వెళ్ళి చేసుకుంది, ఎందుకమ్మా బాధపడతావు, అది ఇది అంటూ వాళ్ళు తగిన విధంగా మాట్లాడుతున్నారు. ఆ నృపుని వల్లభులు, ఆ నృపుని భార్యలైనటువంటి నలుగురు శవయానంబు పిరమ, ఈ శవయాత్రమునకు వెనకగా ఇట్లు అరిగిరి వెనకాల వీళ్ళు నలుగురు కూడా వెళ్ళారు. వెళ్ళి విధి సమ్మానిత గతి ముందట విప్రాణీకంబు సనియే అంటే వీళ్ళ ముందర ఏం చేశారు, కొంతమంది అగ్నులు తీసుకెళ్లారు. ఇప్పటికి కూడా మీరు చూస్తే ఆ పెద్ద కొడుకు అగ్నిని తీసుకెళ్తాడు, కొడుకున్నా అగ్నిని తీసుకెళ్తాడు. మరి వాళ్ళు లేనప్పుడు ఏం చేయాలంటే ఎవరో ఒక బ్రాహ్మడు అగ్నిని తీసుకెళ్తారు. ఆ విప్రులు అగ్ని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అగ్గులు అగ్ని తీసుకెళ్తున్నారు, ఇక్కడ మంత్రాలు జరుగుతున్నాయి, అర్జునుడు ఇవన్నీ చేయిస్తున్నాడు, అర్జునుడు చేస్తాడని చెప్పాడుగా కృష్ణుడు, వాళ్ళు చేస్తుండగా వెనకాల దాని ఆ శవము వెనకాల, ఆ పార్థివ శరీరం వెనకాల ఈ భార్యలు కూడా వెళ్ళారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అప్పట్లో ఈ స్త్రీలకి రుద్రభూమికి వెళ్ళడానికి నిషిద్ధము కాదు, కానీ ఇప్పట్లో అది నిషిద్ధం. అయితే కొంతమందికి అది ఇప్పటికీ కూడా కొంతమంది కొన్ని ప్రాంతాల్లోనూ
కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వెళ్తారు, వాళ్ళు భర్త చనిపోయినప్పుడు కూడా వాళ్ళు వెళ్తారు. కానీ కొంతమంది అయితే వెళ్ళరు. కొంతమందికి అసలు ఎవరు చనిపోయినా వెళ్ళరు. వాళ్ళు కొన్ని జాతుల్లో వాళ్ళు స్త్రీ సేవ అక్కడికి వెళ్ళిందంటే వాళ్ళు చనిపోయి వెళ్తారు, ప్రాణంతో వెళ్తారు. కానీ కొంతమందిలో వెళ్తారు. కాబట్టి భాగవతంలో ఉంది, భారతంలో ఉంది. ఏది? స్త్రీలు రుద్రభూమికి వెళ్ళుట. వాళ్ళు వెళ్ళారు. ఎవరు? వసుదేవుడి నలుగురు భార్యలు వెళ్ళి రేపు ద్వాదశి కూడా సరే సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం సిద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంతా మాధ్యం విద్యాశ్చ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ ప్రోక్షం పరిశుచ్య పరతంత్రా సత్యేన పరిశుచ్యామి. షోడశ సహస్ర భార్యా సమేత అష్టపత్రం శ్రీ పుత్రపౌత్ర పరవేక్షిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. మధుర పదార్థం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్మల శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళమహం నీరాజనీయం. లక్ష్మీ గణత్రం లలితాబ్జనేత్రం ఊర్ణేందువక్త్రం పురూతమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవ పుత్రం ఆనందమంగళ కర్పూర నీరాజనానందరం దుఃఖ ఆజమనీయం సమర్పయామి. నమస్కరోమి హర నమ పార్వతీపతయే దేవ హర. వజ్రం భావమహీ భృతాం భవగదోద్వేగస్య సిద్ధౌషధం మిథ్యాజ్ఞాననిశావిశాలతమసా దిగ్మాం సుబింబోదయం క్రూరక్లేశమహీరుహమృధరజ్వాలాజడానం సిగీద్వారం నిర్వృతే తద్మనో విజయతే కృష్ణే దేవద్వయం కామే స్వస్తి ప్రజాపరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా బ్రాహ్మణేభ్యో శుభమం లోకాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోపరహితో సంతు నిర్భయాః పుత్రాः పుత్రిణో సంతు పుత్రిణో సంతు పౌత్రిణో ధనాయ ధనాంతు జీవేమ
శతం మాం కుటుంబం పరివారం పరివారజ ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు పురవే మహాదేవ 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 తల్లి మహాదేవ మూర్తి గారు మహాదేవ మహాదేవ్ 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 గురుగారు మహాదేవ 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 తల్లి కామాక్షమ్మ గారు మహాదేవ గురుగారు మహాదేవ 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 తల్లి హిమ్మత్ఖాన్ మహాదేవ గురుగారు మహాదేవ 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 సార్ మహాదేవ 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 కేక్యూ ఆప్షన్ నిజానికి ఇక్కడ ఆపకూడదు అసలు ఇవాళ, ఎందుకంటే అదేదో పూర్తి చేయాలి, కానీ రేపు చెబుదాం.